ఇక మా అన్న అంటాడు రేవంత్ అన్న ఉద్యోగాల్లో నెంబర్ 1 అంట. ఎక్కడ నెంబర్ 1? గ్రూప్ 1 అమ్ముకున్నారు. గ్రూప్ 1 అమ్ముకున్నారు, మర్చిపోయినా. గ్రూప్ 1 అమ్ముకున్నారు. గ్రూప్ 1 ఇష్యూస్ నడుస్తుంది. గ్రూప్ 1 హైకోర్టులో నడుస్తుంది. కానీ గ్రూప్ 2 ఏం పాపం చేసిందండి? గ్రూప్ 2 అమ్ముకోలేదు ఎవరు ఉద్యోగాలు, జెన్యున్గానే నడుస్తుంది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా అద్భుతంగా రాసినారు, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. రిక్రూట్మెంట్స్ చేసే ప్రాసెస్లో గ్రూప్ 2 ఆపేసిందండి. తెలంగాణ ప్రభుత్వం రిక్రూట్మెంట్ ఆపేసింది. సో నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, అది కోర్టులో కేసు నడుస్తూ ఉంది, మార్క్స్ పరంగా ఇష్యూ నడుస్తూ ఉంది. కానీ గ్రూప్ 2కి ఏం కాంట్రవర్సీస్ లేవు కదా, గ్రూప్ 2 ప్లెయిన్గానే ఉంది కదా. మరి గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళకు ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరు, ఎందుకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగట్లేదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. సో దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రూప్ 2 విద్యార్థులు కొంతమంది నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. శ్రావ్య గారు దయచేసి గ్రూప్ 1 బరాబర్ గ్రూప్ 1లో స్కామ్ జరిగింది, పోస్టింగ్లు అమ్ముకున్నారు, మార్కులు అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు, అది కోర్టులో కేసు నడుస్తుంది. కానీ గ్రూప్ 2లో ఎటువంటి సమస్యలు లేవు. సో గ్రూప్ 2లో ఎటువంటి సమస్య లేనప్పుడు మా రిక్రూట్మెంట్స్ ఎందుకు ఆపాలి? సో మీ ప్లాట్ఫామ్ సాక్షిగా దయచేసి మీరు ఒక మాట చెప్పండి, మా గురించి మాట్లాడండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. సో నాకు తెలుసు ప్రతి వీడియో మీద కూడా ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రూప్ 2 విద్యార్థులకు కూడా ఇది ముఖ్యమంత్రి గారికి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2లో ఎటువంటి కాంట్రవర్సీస్ లేనప్పుడు సో గ్రూప్ 2 పోస్టింగ్స్ కానీ రిక్రూట్మెంట్స్ కానీ ఎందుకు ఆపినారు? దయచేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే ఇక ఉద్యోగాలు అది ఇది అంటూ ఉన్నారు, నెంబర్ 1 అంటున్నారు ఉద్యోగాల్లో. సో తెలంగాణ ఎప్పుడు కూడా ఉద్యోగాల పేరుతోనే తెలంగాణను రెచ్చగొట్టి తీసుకొచ్చినారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు మీరు ఇస్తలేరు. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పేరు మాత్రము అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ అయ్యేది ఏం లేదు. అన్ని ఉత్తుత్తి గ్యాస్ మాటలే మాట్లాడుతూ ఉన్నారు.